జగన్మోహన్ రెడ్డి విశాఖ అభివృద్ధి గురించి ఎన్ని మాటలు చెప్పినా నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజన్ విశాఖ అంటూ జగన్ 28 పేజీల డాక్యుమెంట్ను విడుదల చేశారని, దీనిని ఎప్పుడు విడుదల చేయాలో కూడా కనీస అవగాహన ఆయనకు లేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు వారం రోజులు గడువు ఉండగా విశాఖ విజన్ పేరిట జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన వివరాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు. వారం రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోయే తరుణంలో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో గుర్తుకు రాని విశాఖ అభివృద్ధి ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎందుకు గుర్తుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు గంటా శ్రీనివాస్. ఈ 5 ఏళ్లలో విశాఖకు ఒక్క ఇన్స్టిట్యూట్ గాని ఒక్క పరిశ్రమ గాని రాలేదన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలో ఇక్కడ 17 హెలిప్యాడ్లు నిర్మించారని, అదొక్కటే అభివృద్ధి అంటూ విమర్శించారు ఆయన. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేయని జగన్ విశాఖను అభివృద్ధి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి తన నివాసం కోసం ఋషికొండను బోడిగుండు చేసి నిర్మించుకున్న 500 కోట్ల భవంతి తప్ప విశాఖలో మరెక్కడ ఏ నిర్మాణము జరగలేదని పేర్కొన్నారు. విశాఖ ప్రజలకు తమ నాయకులుగా ఎవరిని ఎన్నుకోవాలో తెలుసన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖపట్నంలో అభివృద్ధి అంతా టీడీపీ హయాంలో జరిగినదేనని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది త్వరలోనే తెలియజేస్తానని అన్నారు. ఇక చీపురుపల్లిలో గంటా పోటీ చేస్తే ఓడిపోతారని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఓడిపోయిన అనుభవంతో ఆయన మాట్లాడుతున్నారని, తనకు ఓటమి అనే చరిత్ర లేదని చమత్కరించారు. చీపురుపల్లిలో అయినా పోటీకి తాను సిద్ధంగానే ఉన్నట్లు గంటా సంకేతాలు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర అంతటా వైసీపీ విజయం సాధించిన విశాఖలో మాత్రం టీడీపీ గెలిచిందని గుర్తు చేశారు. అదైపోయిన తర్వాత రీసెంట్గా మొన్నే మనం చూసాం, బీచ్లో ఏదో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని చెప్పని కడితే అందరం కూడా చాలా సంతోషపడ్డాం. ఓహో, విశాఖపట్నంలో కొత్త ఏదో కట్టారని చెప్పని. అది 3-4 ముచ్చట కాదు, ఒక్కరోజుతోటే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి కట్ అయిపోతే మళ్ళీ దాన్ని మూసేసి ఇచ్చేశారు. మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఈ 5 ఏళ్లలో విశాఖపట్నానికి వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏంటి, ఏమేమి చేశారో ఒక్కసారి మొత్తం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఒక్క ఇన్స్టిట్యూట్ లేదు, లేకపోతే ఒక పెద్ద నిర్మాణం లేదు, లేకపోతే ఇంకొక పెద్ద ఇన్స్టిట్యూట్ లేదు, లేకపోతే ఇంకేదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటే ఏమీ లేవు. వీళ్ళు విశాఖపట్నానికి 5 ఏళ్లలో కొత్తగా తెచ్చినవి ఏంటంటే ఒక 17 హెలీప్యాడ్లు కొత్తగా తెచ్చారు విశాఖపట్నానికి. ఇది రికార్డు. ఎందుకంటే గతంలో ఎవరైనా ముఖ్యమంత్రులు వచ్చేటప్పుడు వాళ్ళు దిగడానికి కోసం ఏదైనా డిస్టెన్స్ ఉండాలన్నప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హెలికాప్టర్లు వెళ్తారు కాబట్టి అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతాయి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. 4 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే దానికి రోడ్డు మార్గాన్ని వెళ్ళరు. ఎందుకంటే రోడ్డు మార్గాన్ని వెళ్ళాలంటే ఆయనకి మళ్ళీ రకరకాల ఆలోచనలు, పరదాలు కట్టాలి, మళ్ళీ లేదు ఉన్న చెట్లు నరికేయాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. బదులు హెలికాప్టర్లు వెళ్దామని చెప్పని 4 కిలోమీటర్లైనా 5 కిలోమీటర్లైనా హెలికాప్టర్ మార్గం కూడా ఎంచుకుంటున్నారు. కాబట్టి విశాఖపట్నంలో నువ్వు ఎక్కడ చూసుకున్నా సరే ఎయిర్పోర్ట్ నుంచి ఒక రాయి వేస్తే ఖచ్చితంగా పోయి ఏదో ఒక హెలిప్యాడ్ ఏర్పడుతుంది. అటువంటి విధంగా హెలిప్యాడ్లు 17 హెలిప్యాడ్లు కొత్తగా కట్టారు. మరి ఎందుకు ఈ పరదాల మాటన వెళ్ళేది అంటే, ఆయన సిగ్గుతో పరదాల దాంట్లో దాక్కుంటున్నారా, ప్రజలకు ముఖం చూపించలేక నేను ఎన్నెన్నో కబుర్లు చెప్పాను, ఏయో హామీలు ఇచ్చాను, ఏదేదో మాట తప్పను వడం తిప్పనన్నాను, కానీ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి, చెప్పిన ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయాను, మద్యపాన నిషేధం చెప్పి ఓటుతానన్నాను చేయలేకపోయాను, లేకపోతే ఇట్లా ప్రతి దాంట్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను, విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ తెస్తానని తేలేకపోయాను, లేకపోతే ఒక హోదా తెస్తానని తేలేకపోయాం, ఒక మెట్రో వస్తుందని రాలేకపోయింది, ఇట్లా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేకపోయాను, ప్రజలకు ఎలా ముఖం చూపించాలని సిగ్గుతో ఆ పరదాల మాట వెళ్తా ఉన్నాడా, లేదు ఏమన్నా ప్రజలు ఏమన్నా ఆగ్రహంతో ఏదైనా చేస్తారంటే భయంతో పరదాల మాట వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.